మీరు సాక్ష్యం ఉండాలి, ఇటువంటి చూడొద్దు. అలాగనే బుద్ధి బాగా మొక్కలేసి మస్తు ఇబ్బంది పడ్డారు. మస్తు అయిపోయినాక 3 రోజులు మస్తు మంట వచ్చింది. 53 ఇబ్బంది పడ్డారు. మస్తు ఒక్కరింకా మస్తు ఫోన్ వచ్చింది. పాప ఉంటున్నాక 5 ప్రాణం తక్కువైంది. చిన్న సాక్షి నేర్పినాక వాళ్ళు చంపుకున్నాక కూడా మన నైనా పోయి శుక్రవారం నైట్ దొరకపోయినాక రాత్రి భయపడ్డదేమో. మస్తు జ్వరము మొత్తం వెనుకుతున్నానికి ఫోన్ చేస్తే నైట్ 10 గంటలకు పోయినాం. పోయి తెల్లారి మబ్బులో వరకొచ్చుకుంటే అక్కడ వరకు మంచిగా జ్వరం తక్కువ నోటి దగ్గర పుల్లలా అనిపించింది. మొత్తం వండుకుని జ్వరం వరకు దేవుడు తనక మరి కుమార్తెకి మరి మంచి కుమార్తెని దేవుడు ఇచ్చినాడు. మరి చాలా ఇబ్బందులు వచ్చినా దేవుడు రక్షించాడు. మరి చండి కుమార్తెకు జ్వరం వచ్చిన శుక్రవారం నైటు తల్లి 11 గంటలకు ఫోన్ చేసినది. ప్రార్థన చేస్తాను, జ్వరము దేవుడు దారి పెట్టాడు. గట్టి సభలు కొట్టండి. సాక్ష్యం పని పోయి వచ్చినా ఇక పని పోయినా అని కొంచెం అన్నం తిన్నా పండుకున్నాక మరి బీపీ షుగర్ ఎక్కువైంది కూడా నాకు తెలియదు. మస్తు చెమటలు కారుతున్నాయి, అస్సలు కొంచెం అయితలేదు. వరదలు అయి కారుతున్నాయి. ఆఖరికి మరి కోడని లేపి అఖిల జర తుడుచుకురా అఖిల అంటే లేచింది, వచ్చింది, తుడిచింది. అయితోటి ప్రార్థన చేపించుకోగానే ఆ జనాలు మొత్తం చల్ల చెమటలన్నీ పోయినాయి. అయ్యా ప్రార్థన వల్ల మంచిగా అయినా మళ్ళీ పోయి తెల్లరంగా 120 పరీక్ష చేయించుకుంటే 120 బీపీ మంచిగా ఉందమ్మా. షుగర్ కూడా 150 వచ్చింది. ఏం కాదు, 2 పూటలు అన్నం తినొచ్చు నడిచిన సాక్ష్యం దేవుడు. షుగర్ దేవుడు నార్మల్ చేసినాడు. ప్రార్థన ద్వారా దేవుడు బాగా చేసినాడు. చెప్పమ్మా. బయటికి వెళ్ళారు. మా కొడుకు బాగా పంచతిండి వేసిన నొప్పి పనులకి వేస్తే నేను టమాటా వేసిన తక్కువ చెప్పమ్మా. సాక్ష్యం ఏంటంటే నేను బాగా ఆరాధన బాగా బలంగా వేసుకుంటా. ఏం లేదు, నాకు అంతవరకే ప్రార్థన చేసుకుంటే వేస్తున్నా. దర్శనంలో వెళ్ళి తెలుస్తున్నాను. పెద్ద చర్చ్ ఉంది, చర్చ్ మీద పెద్ద సిల్వర్ ఉంది. ఆ సిల్వర్ అయ్యా నా పెద్ద అనేది కూడా రాలేకపోతే మీకు అని నేను ఏడుస్తుంటే సిల్వర్ ఉండి నా భర్త వైపు చూపిస్తుంది. అయ్యా అసలు నా భర్త అసలు ఎంత దాన్ని మర్చిపోలేకపోతున్నా. అసలు నేను ఉపవాసం కూడా అతని కొరకే ఉంటున్నా. అసలు ఎంత ప్రార్థన చేసినా అసలు ఏమైనా అంటే మేము వస్తున్నాం పుట్టడానికి. అసలు సెల్లు వలగొట్టినా కూడా సెల్లు పడేసిన సెల్లు కూడా తెచ్చుకొని బాగా వేయించుకొని మరి అంత బానిస అయిపోయింది. అతని కొరకు ప్రార్థన చేయమని, అతని లాంటి వారు ఎంతో మంది ప్రభు అతని వ్యక్తి నుంచి విడిపించమని ప్రార్థన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. నాకు ఇచ్చిన దర్శనం ఏం కదమ్మా, మాట్లాడు, ప్రార్థన చేయాలి. దామ్మా త్వరగా రా. చెప్పమ్మా. ఆ రోజు నుంచి మా అమ్మకు జ్వరము వామిటింగ్స్ అయిపోయిందంట. ఆ రోజులో ఏం అమ్మకు అయితే నేను ఫోన్ చేస్తుంది. మొత్తం ఒక నీళ్ళు కూడా రాలే కలిపేస్తుంది. ప్రార్థన చేయించుకున్నా, చేయించినాక నేను ఏడుస్తున్నా. అయ్యా నేను అడిగిపోలేదు, మా అమ్మ ఏం తింటలేదంట. 6 రోజులు ఒకటే మోసం వాడుతున్నాను, ఏడుస్తున్నా. నిన్న మధ్యాహ్నం 1-2 గంటల సేపు ఏడుస్తుంటే అయ్యో అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, నేను మీ అమ్మని బాగు చేస్తా అన్నప్పుడు నేను మొన్న శుక్రవారం నైట్ స్త్రీల కోరిక కూడా ఏదన్నా కోరుకుని రమ్మంటే మా అమ్మ బాగుంది. ఈ రోజు కూడా నేను రాకుండా కూడా ఉంటా అనుకున్నా. ఇందాక బయట ఫోన్ చేసిన కొంచెం అన్నం తిన్న అమ్మ తక్కువ ఉందన్నది. దేవుడు మా అమ్మని బాగా చేసిన కోసం వచ్చిపోయిందంటే నా బిడ్డకు జ్వరం వచ్చి తక్కువైనంత బుధవారం వాళ్ళంతా విపరీతంగా పురుగులు. అసలు హాస్పిటల్ ఒకసారి గింతగానే మైండ్ ఏందమ్మా ఆయింట్మెంట్ రాసిస్తా, తగ్గకుంటే టెస్టులు చేస్తా అన్నాడు. అయ్యో ఫోన్ చేసి ప్రార్థన చేయించినాక ఇది ఏడ్చిన అయినా పోతలే. ఒకటి ఏడుస్తుంది దుర్గకు.
దేవా నా బిడ్డకి ఇట్లా ఎందుకైందయ్యా, మా అమ్మకి అట్లయినట్టు నా బిడ్డకి ఇట్లా అని ఏడుస్తున్నప్పుడు గుడ్డ నీళ్ళతో స్నానం పోపించి ఒక్క మరక లేకుండా అందువేనే దేవుడు నా బిడ్డను మా అమ్మని మార్చింది. హల్లెలూయా. నైట్ వాళ్ళ ఆయన ఫోన్ చేసినాడు, మహామోషన్స్ అయితే అంటే ఏం కాదు, బాగా అయితే ప్రార్థించిన దేవుడు బాగా చూసినాడు, బిడ్డను బాగా చూసినాడు. అంటే దేవుని నామానికి వందనాలు అయ్యా, చదివించినందుకు పాస్టర్ సంఘం నేను పడిపోయాను. మంగళవారం నన్ను 6 గంటలకే కింద పడదొడ్లే వాడు నేను మంగళవారం ఎందుకుంటావు నాకు గద్దించిన నా చిన్న కొడుకు నా ఊపిరి ఉన్నట్టు తెలియదు అన్న శివలలో 200 మందిలో ఒక్కరు కూడా అందరు ముగ్గురు ఇచ్చిపెట్టింది. ఎన్ని మాటలు అన్నారన్న పెద్ద కొడుకు అయ్యా చెప్పి కొడుకు వేసిన ఒకప్పుడు ఒక చెన్నం కూడా సమాధానం లేదు మా ఇంట్లో. అయ్యా పాకుండా చేయవలన పడుతున్న మొత్తం చేకైనట్టు నా తను మొత్తం ఒంటి కింద పడేది. అయ్యా ఏం కాదమ్మా అంటే ఒక రోజు మంచిగా వస్తుంది అన్నాడు. వాళ్ళు పోయినా కానీ వాళ్ళ మీద నేను ఒక్క రోజు ఇవ్వకుండా పాటలు నేర్తాడు. మంగళవారం నాడు డ్యూటీకొని ఎప్పుడు వస్తుండో బాగా రాడుతాడు తాగుతాడు. అయ్యా అది కూడా వినిపించుకొని చేస్తున్నాడు. దేవుడు చిత్తం అయితే అయ్యా పిల్లలు కాపాడాలని చేస్తున్నా కానీ డ్యూటీకో వెళ్తుంటా రామాజీ పండుగ నాట ఒక బైక్ వచ్చి బైక్ గుర్తిందాడు. మా ఆపరేట్ అయింది. పోతే పక్కన పడితే మస్తు దెబ్బలు 3 దెబ్బలు తాకితే ఇంత కూడా నాకు ఫోన్ చేయాలి. సీరియస్ అయినాక వెళ్తాను కూడా ఏమో. ఇక రాత్రి 10 గంటలకు ఏమో అక్కడ పక్క వాళ్ళని తీసుకొని చెందుతాను పోయి చూయించుకుంటే ఎంత జల్దీ నువ్వు అడ్మిట్ అయితే అంత మంచిగా అమ్మాయికి వస్తలేదు అని ఏంటాయా నువ్వు పోవాలి తను నువ్వు నారాజన చేయకు అని అన్నాడట. పొద్దుకి ఫోన్ చేసి 11 గంటలకు వస్తే ఇప్పుడు దవాఖానకు పోయిన అన్నాడే పోయినా ఇప్పుడు ఏడికి పోవాలి ఎప్పుడు ఏం కత్తి భయపడకని అన్నాడు. పోనన్న నాకు కూడా చెప్పలేదు చెప్పిండు. ఇక మళ్ళీ మావాడు తీసుకుపోయి అయ్యా ఫోన్ చేయించిన నాకు భయం అవుతుంది. అమ్మా నేను 3 నెలలాగా నడు పోయింది వచ్చమ్మా నీ ప్రేమగాల కొడుకు అమ్మ ఆబ్జెక్ట్ అయిందంటే తీసే 4 పట్లయ్యా ఆబ్జెక్ట్ భయంకరమైన అయ్యా నీకు ఆత్మహత్య చేయండి అయ్యా పాటలు బట్టి ఏం కాదు నార్మల్ అది ఇప్పుడు నేను జాగ్రత్త చెప్తాను పిల్లలకి తండ్రి కాపాడాలి అయ్యా అని ఏం చెప్పు కూడా చెప్పాలని చెప్తే అయ్యా పాటల ద్వారా కేవలం అన్ని నార్మల్ వచ్చినాయి నీకు కూడా తీస్తా అయ్యా ఏం కాదు గుండెకి ఏం కాదు మంచిగానే ఉందని చెప్పారు. నాకు అప్పుడు ధైర్యం అయింది. ఇంకొక సాక్ష్యం ఏంటంటే ఒక ముందుకు చెట్ల మీద పడ్డే అయ్యని అడిగేపోతుంది. అవి కూడా 2 మాటలు చెట్లు అందరు ఎత్తుకుపోయినా సరే కానీ ఎవరిని ఏమంటారు నీ చిత్తం అంటే ఒక పుంజు కాలుకు ముళ్ళు నిందో ఏమైంది ఎర్రగా అయింది 3 రోజులకి మెత్తపడితే మావాడు కింద పడుతుంది రాళ్ళు ఎత్తలేదు పెద్ద పుంజు అని అంటే కోసుకున్నాడు. పోయిన వారం మీద పోయిన వారం మళ్ళీ అక్కడి చుట్టూ అంత బొక్కలు ఇట్లా అంత బుక్కలు అయింది దాని చుట్టూ పెద్దగా ఉంది. ఇంతవరకు గుర్తలేదు అది భారీగా ఉంది. అవి వచ్చి నా దగ్గర నమ్మకం చూసుకుంటా వాడిని దాన్ని చూసుకుంటా నేనేసి నెల్లు దగ్గరనే ఉంటుంది. అయ్యకి చేస్తాను అయ్యకి చేసిన ఏం కత్తి అమ్మ నా గుంతలు నీళ్ళు కొంటే పోయి సీతలు ఉంటే నేను గిన్నెలో వస్తే 2 మాటలు తాగింది. అప్పుడే ఆపుగా తిరిగింది. అయ్యా మంచిగా ఉంది కోరుకుంటుంది. స్తోత్రం. నా సాక్ష్యం ఏంటంటే మంగళవారం పనిపోయి వచ్చిన నైట్ 7 అవుతుందయ్యా 7 గంటల నుంచి పిచ్చి కొడుతుండు. మళ్ళీ ఎందుకు కొడుతుండో ఏం కాదు పోతుండు అయ్యా ఇప్పుడు వాక్యం అన్నాడు తెలంగాణ నిలవకుండా ఉండాలి. ఇప్పుడు వాక్యం చెప్పిండు అయ్యా నేనేం అనుకుంటున్నానో అదే వాక్యం చెప్పిండు. ఇప్పుడు మన తెలంగాణ నిద్ర కాసుకుంటూ ఆయనతోనే ఉన్న మంగళవారం నైట్ 12:30 ఫోన్ చేసిన అయ్యకు ఫోన్ చేస్తే ప్రార్థన చేసిండు. జరసేపు అనుకున్నాం మళ్ళీ లేచి మళ్ళీ 3 గంటల రాత్రి లేచి మళ్ళీ అటు ఇటు తిరుగుతా ఉండు. తిరిగినా కానీ అన్నీ గేట్ కానీ కూర్చున్నా ఇంట్లోకి బయటికి వెళ్ళగొట్టిండు. కొడుతుండు మా కొడుకు నన్ను కొడుతుండు. మళ్ళీ తెల్లారంగా మళ్ళీ కేసు పోవాలి అయ్యా ఆలేరు కోర్టు పోవాలి పిచ్చి చేస్తుండు. మళ్ళీ మాట్లాడతలేడు అయ్యా మళ్ళీ ఫోన్ చేస్తే నువ్వు కోర్టుకాడు పోయి రాపమ్మ ప్రార్థన చేస్తే ఏం కాదు అన్నాడు. అయ్యా పోయి వచ్చాకన్నా ఇంట్లో సకల మూల వేసుకొని దయ్యం లెక్క కూర్చుండు అయ్యా ఇంట్లో దయ్యం లెక్క కూర్చుండు. అయ్యా మరి ఇట్లా కూర్చుండు మళ్ళీ పిచ్చి వస్తుండు. మళ్ళీ ఏమైంది అయ్యా మరి హాస్పిటల్ పోయి సూది వేయించుకొని వస్తా అయ్యా సర్గా దాకా పోయి మా తలకాయ ఇట్లా ఖరాబ్ అయింది అయ్యా అని అయ్యా ఫోన్ చేస్తే చూపించుకొని రాపో అమ్మ మళ్ళీ జైలురా చూపించుకొని జైలు రా అన్నాడు. అయ్యా ఇట్లా ఇప్పుడు కర్మపురం 3 రోజులు
అది మంచిగా ఉండు పైన కూడా పోయింది అయ్యా బాగా బాగా గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు ఎంతో మేలు చేస్తున్నాడు దేనికి హల్లెలూయా. తీసుకోలేండి బాగా బాధలో ఉన్నది ఏసునాది ఏం వచ్చి బిడ్డ దెయ్యం పోతుంది ఆ పిచ్చి పిచ్చి తనం పోతుంది అంటే ప్రార్థన చేస్తే దేవుడు మంచిగా బాగు చేసినాడు పని పంపించాడు గట్టి దెబ్బలు ఉంటాడు మంచిగా దేవుని పొందనాలు అయ్యింది. సోమవారం సాయంత్రం బాగా నిర్ణయాలు పడతాయి. బాగా అనేకమైన వస్తువులు నొప్పి మొత్తం నిర్ణయాలు వస్తారు. తెగిపోతే అన్నంత బలహీనత మొత్తం మస్తు కూస్తుంది. అనేకమైన కూస్తుంది. గోళీలు వేసుకున్నాం, 3-4 గోళీలు వేసుకున్నాం. అసలు నిర్ణయాలు నొప్పి తగ్గలేదు, తలనొప్పి తగ్గలేదు. ఘోరంగా కూస్తుంది తండ్రి. కాలు ముడతాయి, తలకాయ ఏమవుతుంది తండ్రి, నిర్ణయాలు దిగిపోతాయి. ఏడుచుకుంటూ అయ్యేతోటి ప్రార్థన చేయించుకున్నాం. అంతవరకు అయితే చాలా చెప్పారు. 3-4 గోళ్ళు వేసుకున్నా తలలోకి తగ్గలేక ఎక్కువ అవుతున్నాం. తప్పుడు అయ్యేతోటి ప్రార్థన చేయించుకున్న 5 నిమిషాలు కూడా కాలేదు. నా మెడమడల నొప్పి, తలనొప్పి మొత్తం తగ్గింది. కళ్ళ చెమటలు వచ్చినాయి. ఒక మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. అయ్యా ప్రార్థన ద్వారా అలాగే మళ్ళీ భుజారం వేస్తారు కూడా బలహీనత, కాళ్ళు మోకాళ్ళు బలహీనత, మొత్తం నడుములు కాళ్ళు బాగా ఇస్తున్నాయి ఘోరంగా. ఇక నిన్న శుక్రవారం అయితే మొత్తం పడిపోయినా. నిన్న శనివారం అయితే లేవని కూడా వస్తుంది, నడవనికి వస్తలేదు తండ్రి. నేను అది హాస్పిటల్ పోతాను సేవించు ప్రభా. ఇక హాస్పిటల్ వైపు చూస్తున్నాను. 24 4 సూదులు గోళీలు వేయించుకొచ్చుకున్నా సరే కానీ అయ్యా ప్రార్థన ద్వారా నేను బాగుపడతా అని బలహీనతతో ఇప్పుడు వచ్చిన చర్చలకి అయ్యా వాక్యం అంతా విన్నప్పుడు దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నాలో ఉన్న బలహీనత మొత్తం పోయింది. దేవుడు మొన్న నన్ను ఈరోజు ముందు బాగా చేసిన దేవుడు నామని కోరుతాను. మీ అందరు కొందనాలు సహాయం ఇచ్చాను, కొంత ప్రేమిస్తాను. మా చిన్న మనడు బాగా వాంతులు వేసుకుని వాడిపోతాడు. ఈ అన్నతో ప్రార్థన చేయించే వరకే దేవుడు బాగా చేసింది. చిన్న సాక్షి దేవుడు చేయించింది. స్థలం గురించి బాధపడుతుంది. ఈ సంవత్సరాలు నేను స్థలం కొనుక్కోవాలని నాకు ఎంత ఆశ అనిపిస్తుంది. దేవా తండ్రి నాకు మా దేశంలో చెప్పిన మాట ఆయన ఇంటలేడు. ఎవరైనా వచ్చి పైసలు ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వచ్చి మమ్మల్ని డబ్బులు ఇది అప్పులు ఇది అని మమ్మల్ని ముందు అడుగుతారు. వారికి ఇచ్చి వాళ్ళతో బాగా ఇబ్బంది పడుతుంది. వాళ్ళు కట్టలేక 1 రూపాయి తీసుకుని కట్టలేకపోతున్నాయి. నువ్వు ఎందుకు ఏదో ఇస్తావు అందుకే ఊరికే మన పిల్లలకి ఇంత స్థలం లేదా ఏం లేదా నీకు ఇంత ఏమి చెప్పినా కానీ ఇంకా తెలియసలకి ఆనేసరికి పిల్లలకే 2 మగ పిల్లలకి ఇంత స్థలం లేదా స్థలం తీసుకుని మరుగుతుంది. భాష కూడా మా దేవాలయ ఎత్తుడు ఇంటర్వ్యూ చేసినట్టు ఊక పాచ చేస్తున్నాయి దొరకలేదు. ఇంకా ఇప్పుడు కావాలనుకో నేను బాగా ఆశపడుతున్నాయి. 10 లక్షలు షిఫ్ట్ చేసుకున్నా. ఇంకా అన్నకు వెళ్ళి అనుకుని స్థలం తీసుకుని ఇక్కడ మన స్థలం తీసుకున్నానంటే ఆయన ఒకసారి ఏమన్నా నాకు సిద్ధిపడంగా తీసుకున్నాను. అంత దూరం వెళ్ళి మన అయ్య దగ్గర నుండి ఇక్కడనే కావాలని నాకు ఆశ. నాకు ఇక్కడనే కావాలి. ఇక్కడ మన చర్చి ఇక్కడ మన దగ్గరకు స్థలం దొరకాలని నేను అనుకుంటున్నాను. ఈ సంవత్సరంలో నాకు స్థలం దొరకడానికి నేను అందరూ ప్రార్థన చేయరయ్యా. దేవునికి మాకు సాక్షి చెప్తాం. అందరూ మంచి గొప్ప సాక్షులతో ఇక్కడ చెప్తే మస్తు ఇంటి మాట్లాడు కలిసి మాట్లాడు బాగా ఇంత సీటికి మాటికి నన్ను కొడుతాంటున్నాడు. బాగా మాట్లాడుతున్నాడు అయ్యా. బాగా అనరాని మాట్లాడు. నాకు బాగా ఇబ్బంది అవుతుంది. మస్తు మాట్లాడుతున్నా. ఏ చెప్పులు మాట్లాడి చెప్తించాడు ఆయన. అప్పిస్తాడు ఎవరు పడితే అప్పిస్తాడు అయ్యా. దాన్ని ఇప్పుడు ఇచ్చోళ్ళే ఇస్తలేదు ఇప్పటికే. నువ్వు ఎందుకు ఇస్తావు పిల్లలకి ఇంత స్థలమన ఇస్తావు అని కూడా ఈనాడు నా మాట. స్థలం గురించి కూడా ప్రార్థన సంవత్సరం నీకు స్థలం వస్తాను ప్రార్థిస్తాను. బాగా నడుపుకొస్తున్నాయి. మన పైన సోమవారం రోజు ఏమైనాక నాకు బాగా మెడ గుంజి ఇక్కడ నుండి అంతా బాగా మంటపడుతుంది. ఆ రోజు మంగళవారం రోజు ఇక్కడ వచ్చి ప్రార్థన చేసుకుని ప్రార్థనలో మరి ఉపవాస ప్రార్థనలో ఉన్నాక లాస్ట్ శివరి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఎవరు ఏ కోరికతో ఉన్నారో వాళ్ళ కన్నీళ్ళు దేవుడు చూస్తారని ప్రార్థన చేస్తున్నప్పుడు మరి నేను కూడా ఇక్కడనే ఉండి బాగా ఏడుస్తున్నప్పుడు మరి దేవుడు ఒక వెలుగులాగా నన్ను ఒక వెలుగు తాకి
మరి నాలో ఉన్న బలహీనత దేవుడు బాగా మంట పడింది. ఇక్కడ మంట అంతా దేవుడు తొలగించుడు. మరి ఇంకొక సాక్ష్యం నాకు ఏంటంటే మా కొడుకు కాలు లేని ఆయన చాలా బాధపడుతుండు. మస్తు కాళ్ళు నొప్పి మస్తు ఇబ్బందితో ఉన్నప్పుడు ఇక్కడ ఆదివారం రోజు ఒక పాట పాడుకుంటూ ఆయన నడుస్తున్నప్పుడు నాకు కూడా చాలా బాధ అనిపించింది. నా కొడుకులో ఉన్న బలహీనత మరి నొప్పి వచ్చే వారంలో నా కొడుకు మంచిగా నడవాలని ఇక్కడనే ఉండి నేను ఏడుస్తూ ఉన్నప్పుడు మరి ఒక దురాత్మ శక్తి, దానికి పనులు లేవు, చాలా నల్లగా ఉంది, దానికి పనులు లేవు, దాని పనులకు ఒక 2 బియ్యము గింజలు అతికించుకుంది. అది నేను ఏడుస్తూ ఉంటుంది, ఎగురుతా ఉంది. నా ఆత్మ ప్రభు అని ఏడవద్దు అన్నట్టు నా ఆత్మ గర్తిస్తున్నప్పుడు అవును నేను ఏడవద్దు, దేవుడి శ్రమల్ని నా కొడుకు బలం ఇస్తాడని మళ్ళా అలాగనే నేను అనుకుంటా ప్రార్థన చేసుకున్నప్పుడు మరి ఇక్కడ గుంట నీళ్ళు చాలా వెలుగుతోని చాలా మస్తు మెడుస్తున్నాయి. ఆ మెరుపులనే నా దేవుడు మరి నా కొడుకుని బాగు చేస్తాడని ఒక స్వరము మరి మీ కొడుకుకు బలమును శక్తిని ఇస్తామా అని ఆ గుంట నుండి నాకు దేవుడు మరి స్వరం వినబడేందుకు ఫస్ట్ నా కొడుకు కాలు ఒక రోజు 2 రోజులకు తెలుస్తుంది అన్నప్పుడు కూడా నాకు అలాంటిదే కనబడ్డది. మరి ఇక్కడ ఆదివారం రోజు నేను కన్నీళ్ళు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రభువా మరి అది తొలగించయ్యా, నా కొడుకు మంచిగా నడిస్తే మంచిగా సాక్ష్యం చెప్తాయి అని మరి ఆ రోజు నేను మస్తు ఏడ్చిన. ఆదివారం రోజు దేవుడు మరి కొడుకు మంచిగా నడుస్తుండు, నొప్పి కూడా తగ్గిందని చెప్పి సాక్ష్యం దేవుడు చెప్పండి. దుద్దలేసింది ఇట్లా ఆడేసిందలో కురుపులు వస్తున్నాయి, మనసులు వస్తుంది, బాగా దుద్దలేసింది. అంతా బాగా దుద్దలేసింది. ఇక బాగా పడుకుంటూ వచ్చింది. అందుకని ఏంటంటే మొత్తం చీర పెడుతున్నట్టు స్నానం చేయమంటే స్నానం చేసి గుడ్డ స్నానం చేయించిన అవుతుంది. ప్రార్థన చేయించుకున్నప్పుడు నాకు అవుతుంది. మళ్ళీ 1-2 గంటలకు ఎట్లా అట్లా బొగ్గులు పడుతుంది. వాళ్ళంతా అట్లనే అయింది. మొగానికి చేతులకు అయ్యేతోని ప్రార్థన చేయించి రక్తం పెట్టి రాయమ్మన్నాడు. రాసిన రోజు మంచిగానే ఉన్నాడు. మన పని వచ్చేవరకే మళ్ళీ అట్లనే అయింది. ఆ రోజు శుక్రవారం నా కొడుకు మంచిగా అయితే నేను సాక్షి అయ్యా ప్రార్థన చేసుకొని వచ్చిన అయ్యతో చెప్పిన ఏం కాదమ్మన్నాడు. వేసి రక్తం వేసి రాస్తే అన్ని తక్కువైనాయి. సాక్షి అందరికీ వందనాలు, అయ్యగారు కమ్మారు వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే సాయంత్రం పూట అటు ఫైనాన్స్ లెక్క ఇట్లా కార్డులు కడతారు. నాకు ఫైనాన్స్ లెక్క ఉంటుంది. అయితే 2 నెలల నుంచి వెళ్ళి మార్కెట్కి కడతారు, 2-3 కడతారు. 2 నెలల నుంచి ఒక కార్డుని ఇట్లా మాట్లాడద్దు, పైసలు కట్టేది కార్డు అయిపోయింది, పైసలు తీసుకుంది. 2 నెలల నుంచి ఇల్లు చాలా చేసేది. ఇప్పుడు అయితే ఏడిపోయిందంటే వాళ్ళు కూడా పక్క పొట్టు ఇళ్ళలో కూడా తెలియదంట. అడిగితే చెప్పలేదు. సరే అని ఆయన పోయినప్పుడల్లా ఒకరోజు కనబడేది. కనబడితే మరి ఏమైందంటే ఇట్లా పైసలు కూడా కడతలు కట్టేది. అప్పుడు ఏమైందంటే నాకు ప్రెగ్నెంట్ అంటే ఇల్లు ఉంది, గుండెలో హోల్ ఉందని చెప్పినట్టు డాక్టర్లు. మొత్తం ఇట్లా రక్తం సరఫరా అవుతుంది అంట. రోజు హార్ట్ అటాక్ వచ్చినట్టు అవుతుంది. రోజు హాస్పిటల్ వేసిపోతున్నా. అందుకే కడతలేను. మొత్తం చేసినప్పుడు అసలు మొత్తం హాస్పిటల్కి అవుతున్నాయి అని చెప్పింది. చెప్తే ఏం కాదు అక్క, ఏం బాధపడకు, మేము చర్చి పోతాం కాదు, ఇట్లా మేము మా అమ్మ కూడా బాగాలేకుండే అని మొత్తం మా జరిగిన దేవుని నమ్ముకున్నాం, మేము ఎన్ని బాధపడ్డాం అన్నీ సాక్ష్యం చెప్తే ఆమె కొంచెం ధైర్యం తెచ్చుకుంది. మీ మాటలు ఏంటంటే నాకు ధైర్యం కల్పిస్తుంది అన్నది. ఏం కాదు అక్క అన్న. అయితే ఒకటే అవస్థ అవుతుంది. ఇప్పుడు ఏం నీళ్ళు అన్న. ఆల్రెడీ ఇంతకుముందుకు బిడ్డ కొడుకు చనిపోయిండు. మరి ఇప్పుడు గర్భఫలం ఉంది. 2 నెలలు అయితే అంట. దేవుడు ఇన్ని రోజులు కాపాడిండు, ఈ 2 నెలలు కాపాడితే బాగుంది అంటుంది. ఒక దేవుడిని నమ్ముకున్న ఎట్లా మాడతారో ఆమె కూడా అట్టే మాడుతుంది. ఏం కాదు అక్క, ఈ 2 నెలలు 7 నెలలు కాపాడే దేవుడు ఈ 2 నెలలు కూడా కాపాడతాడు, ఏం బాధపడద్ది అని అన్న. దేవుడి మీదనే భారం వేసుకున్నా అంటుంది. మొత్తం దేవుని నమ్ముకున్న మాట్లాడినట్టు మాట్లాడుతుంది అక్క అని అన్న. చిన్నప్పుడు చర్చి అన్న నేను, అందుకే నాకు ఆ మాటలే వస్తున్నాయి. దేవుడే నా కోరిక నెరవేరుస్తాడు, దేవుడే నా చింత మొత్తం వేసుకుంటున్నాను అన్నది. సరే అక్క, దేవుడే బాగా చేస్తాడు, ఏం బాధపడకు. ఇక ఇప్పుడు 2 రోజులు అంటే నాకు తెలియదు, కొంచెం నాకు కూడా తెలిసింది అక్క, నేను కూడా ప్రార్థన చేస్తాను. ఇక నేను ఎవరు చెప్పలే కానీ నాకు నేనే ఇట్లా
మంగళవారం ఉపవాసం ఉన్న, శుక్రవారం స్త్రీలకుడికి వచ్చిన అమ్మ గురించి, శనివారం ఇప్పుడు ఆరాధన రోజు 2 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు అమ్మ గురించే ఉన్న, శనివారం నెలకు ఒకసారి 2వ శనివారం కర్ణపురం పోతా, అప్పుడు పొద్దున్నే 3 గంటల దాకా ఉపవాసం ఉంటే అమ్మ గురించే ఉన్నా. దేవుడా, ఆమె మామూలుగా అన్ని అవయవాలు ఇట్లా చక్కగా ఉన్న వాళ్ళే ప్రెగ్నెంట్ లేకుంటే ఎంతో అవసరపడి తల్లాడుతారు. ఎందుకంటే మా భార్యను చూసిన వాళ్ళ ఇంట్లో చక్కగా పరిస్థితి బాగాలేనప్పుడు మా భార్య ఒకటే ఏడ్చేది, కడుపులో టైట్ అవుతుంది, పిల్ల అడ్డం తిరిగింది అనుకుంటే రకరకాలుగా డాక్టర్లు అది చెప్తుంటే ఏడ్చేది. బాగా అనిపించి కొన్ని పనులు మా భార్యకి నేను చేసేది. ఇక వాళ్ళ ఇంట్లో దొరుకుతామంటే చక్కగా వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగాలేదని ఆ బాధ నాకు తెలుసు కాబట్టి నేను అక్క మాట్లాడుతూ ఏడుపు వస్తుంది నాకు. మొత్తం ఆటు సాయంత్రం ఆటు ఇట్లా వచ్చి అవస్థ తీస్తుందట. ఇటు పోతే ప్రెగ్నెంట్గా ఈ పిల్లకి ఏమైనా అవుతుందని భయం అవుతుంది ఆమెకు. రోజు ఇట్లనే అవస్థ పడుతుంటే రోజు ఉపవాసం ఉన్న, అయ్యా ఆమె అక్క అయ్యా నీకు కాలు మొక్కుతుందండి, ఎన్నో కార్యాలు చేసినావు అయ్యా, నా విశ్వాసాన్ని బట్టి అయినా బాగా అయ్యా, గొప్ప సాక్ష్యంగా నిలబెట్టుకో అయ్యా, నేను చెప్తా అయ్యా, నేను అమ్మ ఎప్పుడు ఘనపక్ష వాళ్ళ ఇక్కడ ఉండాలి అయ్యా అంటే ఆ అమ్మ కూడా అన్నది, అన్న ప్రార్థన చేస్తావుగా, మీ అమ్మ బాగా అంటున్నావుగా, నువ్వు చెప్పే మాటలంటే నాకు ధైర్యం అనిపిస్తుంది, ప్రార్థన చేయాలని నా గురించి అన్నది. చేస్తుంది అక్క, ఏం కాదు అక్క అన్న, కాడుచుకుంటున్నా. ఆ రిపోర్ట్లు కూడా టెస్ట్ కూడా అన్నీ చేసిరట. 2-3 రోజులు పట్టింది ఆ రిపోర్ట్ రానికి. రోజు అడుగుతున్నా, అక్క వచ్చినాయి అంటే అన్న ఇక చూస్తూ రేపు చూస్తారు అన్నది. మొన్న మొత్తం మీద రిపోర్ట్లు వచ్చినాయి. అన్న గుండెలో ఓలు లేదంటే అన్న తక్కువ అయింది, దేవుడు తక్కువ చేసిన అన్న, అసలు నమ్మలేకపోతున్నా అన్నది. మా రక్తం కూడా ఇట్లా సరఫరా అవుతుంది, నాకు అంత ప్రాబ్లం లేదన్నా, ఇప్పుడు మంచిగా ఉన్నా అంటే ఇద్దరు నవ్వుకుంటున్నది. దేవుడు ఎంత గొప్పడు దేవుడు, ఈ సాక్ష్యం చెప్తా అనుకున్నా. దేవుడిని అమ్మానికి మహిమ కలిగినాడు. దేవుడి సాక్ష్యం దేవుడు తెలిసింది. అట్లనే ఒక కళ పడ్డది. ఏ కళ అంటే మస్తు మంది ఇట్లా లెక్కలేని మంది ఇట్లా నా దగ్గరికి వచ్చారు. ఎంత అంటే నీళ్ళు లేవు, ఏం లేవు తాగడానికి. ఎండాకాలంలో ఇట్లా కరువు ఉంటుంది, అట్లా వచ్చారు. అందరూ ఇట్లా వచ్చారు నా దగ్గరికి. అట్లా నీళ్ళు కావాలా, దాహం అవుతుంది, అదే అని చెప్తారు. నేను ఎప్పుడైనా ఏ విషయమైనా దేవుని నమ్ముకున్న కానీ అయ్య దగ్గరికి తీసుకొని చెప్తాను. నాకు బాధ అయినా సంతోషమైనా ఏదైనా అయ్యా ఎప్పుడు అలవాటు నాకు. ఆ కళలో కూడా ఏం చేస్తున్నా, మస్తు మందులు లెక్కలేదు ఆ మంది. ఆ మందిని తీసుకున్నా, అయ్య దగ్గర తీసుకొచ్చి, అయ్యా వీళ్ళందరికీ ఒకటి అవుతున్నదా, నీళ్ళు కావాలంటారు, నీళ్ళు వేళ్ళు మొత్తం కరుగుతుంది. నా దగ్గరికి వచ్చారు. అయ్యా నేను నీ దగ్గర తీసుకొచ్చినా అంటే అయ్యో కట్టె పట్టుకుండు, ఒక కట్టి ఇంత పెద్ద కట్టె పట్టుకుండు. నేను ముంగడు నడుస్తాను, ఎంకమార నువ్వు నడువు, నీ ఎంకమార అందరు నడుస్తారా అంటే సరే తీ అన్న, అయ్య ముంగడు నడుస్తుంది, నేను ఎంకమార నడుస్తున్నా, పోతూనే ఉండి అయ్య పోతున్నాను నీ కూడా పోతున్నాను. నా ఎంకమార మనుషులు వస్తున్నారు. మధ్యలో ఒక పెద్ద బండి ఉంది. ఇంత పెద్ద బండి అంటే అది పెద్దగా ఉంది. అయ్యా చేతిలో కట్టె కూడా పెద్దగా ఉంది. తీసి కొట్టుడు కొట్టగానే బండి నుంచి నీరు వచ్చినాయి. మొత్తం ఇట్లా నీళ్ళు ఉడికొస్తున్నాయి. ఆ నీళ్ళు రాగానే అందరు నవ్వుతూ సంతోషపడుతుంది. అది మా కరువంతా పోయింది, మాకు దాహం తిరిగిన అందరు వాళ్ళు ఎంత విధంతో వచ్చారో సంతోషంతో కొడుతురు. దేవుడు సాక్ష్యాన్ని దీవించున్నారు. దేవుడు